దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. 51వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడువుగా అగుపడదువు. మరొకసారి చదువుకుందాం. 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి దేవుని లేఖన భాగమును మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి దేవుని లేఖనములో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, చూడండి, దైవజనుడైనటువంటి దావీదును గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా, ఎంత మాట్లాడినా కూడా నేను అనుకుంటాను తక్కువే అనుకుంటాను. ఎందుకంటే అంత ఉంది దావీదును గురించి, ఆయన రాసిన కీర్తనల గురించి, ఆయన జీవితం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రియులరా, ఈ 51వ కీర్తన కూడా దావీదు రాశాడు. మనందరికీ తెలుసు, దావీదు బత్షెబ దగ్గర పాపము చేసినప్పుడు రాసినటువంటి కీర్తనని ఇక్కడ రాయబడింది మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ దావీదంటే, అయ్యా నేను నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. గమనించుదాం, ఈరోజు తప్పు చేస్తున్నటువంటి మనందరము కూడా మనం దేవునికి విరోధముగా తప్పు చేస్తున్నామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవునికే విరోధముగా తప్పు చేస్తున్నాము. కారణం ఏమిటంటే, ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆయనే కాబట్టి ఆయనలో ఎటువంటి చెడుతనము లేదు. చూడండి, ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి ఉన్నాడు. ఈ చెడ్డ వ్యక్తి ఏం చేస్తున్నాడు? మంచి వ్యక్తితో ఉంటూ ఇప్పుడు ఏం చేశాడు? ఈ చెడ్డ వ్యక్తి అంటే తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి ఆ చెడ్డ వ్యక్తి అందరి దృష్టిలో ఎలా ఉన్నాడంటే, వీడు మంచోనితో స్నేహం చేసినప్పటికీ వీని చెడు బుద్ధి పోలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందయ్యా అని మనం గమనిస్తే, ఇక్కడ ఏం మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేను ఇంత మంచోని నీ ఎదుట కనపడినప్పటికి కూడా, నా మంచితనము ఈ వ్యక్తికి తెలిసినప్పటికీ కూడా చెడు పని చేశాడే. ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే, ఆయనకు విరోధముగా తప్పు చేస్తున్నట్టు. ప్రియమైన వారలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు నిష్కలంకుడు, మనం ఆరాధించేటువంటి ప్రభువు నమ్మకమైన వాడు. కానీ ఇప్పుడు ఆయన పిల్లలముగా ఉన్నటువంటి మనము
ఎలా ఉన్నామై అంటే తప్పు చేసి ఏం చేస్తున్నాం తెలుసా? ఆయనకు విరోధముగా పాపం చేసిన వారంగా మార్చబడుతున్నాము. ఆయనకు విరోధముగా పాపం చేసిన వారుగా మార్చబడుతున్నాము. చూడండి, ఎందుకంటే ఆయన దేవుడు. దేవుని ఎదుట మనం తప్పు చేసిన వారం అవుతాం. చూడండి, పోలీసులు తప్పు చేసినటువంటి వ్యక్తులను పట్టుకొని పోతారు. ఇప్పుడు ఏం చేసినట్టు వీళ్ళు? గవర్నమెంట్కు విరోధముగా తప్పు చేసినట్టు. అందుకనే తీసుకొని పోయి వాళ్ళను జైల్లో వేస్తూ ఉంటారు. కనుక నా ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు నీతిమంతుడైన దేవుడు కనుక నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క ప్రభుత్వం ఎదుట, ఆయన నీతి ఎదుట మనం తప్పు చేస్తే ఆయనకు విరోధముగా మనం తప్పు చేసిన వారం అవుతాము. చూడండి, ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. కింద ఏముంటుందో తెలుసా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కండిషన్స్ని ఫాలో కాకపోతే ఎగైనిస్ట్గా తప్పు చేసిన వారం అవుతాము. కనుక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా, దేవుణ్ణి ఆనందింపచేసే వారముగా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి కార్యాలను, బలమైన కార్యాలను, ఘనమైన కార్యాలను చూడగలిగిన వారముగా మనం ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క నామమును అవమానపరిచేటువంటి దిశగా మన జీవితం ఉండకూడదు. దేవుని నామాన్ని గొప్ప చేసే దిశగా మన జీవితం ఉండాలి. దేవుని నామాన్ని ప్రభావవంతముగా మార్చే జీవితముగా మన జీవితం ఉండాలి. అటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో దీవెనకరంగా మార్చండి. మా వినికిడిలో ఆనందంగా మార్చండి. మా వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చండి. ఆయన వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించు. వారి అవసరాలు తీర్చు నాయన, వారి అక్కర్లు తీర్చు నాయన. వారికి ఉన్న బంధకాలు, వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఇరుకులు, వారికి ఉన్నటువంటి ఆయా సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగచేసి మీ ఉన్నత గణనామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.